వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం జరగబోతున్నట్టుగా కనిపిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాబోతున్నారు. నిజానికి మొన్న 25వ తేదీన సిద్దిపేటకు వచ్చిపోయినారు అమిత్ షా. ఆ రోజు ఆయన చేసిన ప్రకటన ముస్లింల రిజర్వేషన్స్ రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతామని ఆయన చేసిన ప్రకటన, ఆ తర్వాత ఫేక్ వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు ఎత్తేస్తామని అన్నట్లుగా ఒక ఫేక్ వీడియో బయటకు వచ్చింది, మనం చూసినాం. ఆ ఫేక్ వీడియో కాంగ్రెస్ హ్యాండిల్లో పెట్టడం, తర్వాత ఢిల్లీ పోలీసులు వచ్చి కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఈరోజే ఢిల్లీలో పోలీసుల ముందుకు రావాలని వాళ్ళకు డేట్ ఇవ్వడం, ఇవంతా కూడా మనం చూసినాం. అయితే ఈరోజు సాయంత్రం అమిత్ షా రాబోతున్నారు. రాత్రి 7:30కు ఎయిర్పోర్ట్కి వస్తారు. 8 గంటలకు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్ షో, హైదరాబాద్లో రోడ్ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ అయిన తర్వాత, ఫేక్ వీడియో మీద ఇంత సీరియస్ చర్చ జరిగిన తర్వాత అమిత్ షా రాబోతున్నారు. అమిత్ షా స్పీచ్ ఏం ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. నిన్న ప్రధాని మోడీ వచ్చిపోయినరు. అయినా సరే అమిత్ షా టూర్ పైన ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అమిత్ షా వీడియోనే ఫేక్ చేసి, అమిత్ షా వీడియోని మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. కాబట్టి దీనిపైన ఆయన స్పందన ఎట్లా ఉండబోతుందని చాలా ఇంట్రెస్టింగ్ థింగ్గా కనిపిస్తుంది. ప్రధాని మోడీ నిన్న ఆయన స్పీచ్ అవన్నీ చూస్తే కొంత స్మూత్గా మాట్లాడగా కనిపిస్తుంది. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన ఇండైరెక్ట్గా కామెంట్స్ చేసిండ్రు. ఎక్కడ రేవంత్ రెడ్డి అనే పేరు తీసుకోలేదు ప్రధాని మోడీ. కేవలం ఆర్ఆర్ ట్యాక్స్ మాత్రమే వసూలు చేస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్. ఇక్కడ బ్లాక్ మనీ వసూలు చేసి ఢిల్లీకి ఆ మనీని కప్పం కడుతున్నారు. అంటే హైకమాండ్కు, కాంగ్రెస్ హైకమాండ్కు ఆ బ్లాక్ మనీని పంపిస్తున్నారు ఇక్కడ కాంట్రాక్టర్ల దగ్గర, బిల్డర్స్ దగ్గర అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడిన ప్రధాని మోడీ. కానీ డైరెక్ట్గా కొట్టలేకపోయిండు. కానీ మోడీకి అమిత్ షాకు చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఆయన టాక్స్ కానీ లేకపోతే వాళ్ళ వ్యవహారం అంతా కూడా మోడీది నర్మగర్మగా ఉంటే, అమిత్ షా మాత్రం డైరెక్ట్గా ఉంటుంది. డైరెక్ట్ అటాక్, మనసులో ఏముంటే అది మాట్లాడే అమిత్ షా ప్లస్ డేంజర్ అని కూడా అంటారు అమిత్ షాను. అట్లాంటి అమిత్ షా ఈరోజు స్పీచ్ ఎట్లా ఉండబోతుంది, దానికి కౌంటర్ ఎట్లా చేయబోతున్నారు, ఆయన మీద వైరల్ అయిన వీడియోకు ఎట్లా ఉండబోతుంది అమిత్ షా కౌంటర్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్గా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం వాళ్ళ మీద వచ్చిన ఆ వీడియో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎత్తేస్తున్నారన్న అపవాదు నుంచి బయటపడడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. అమిత్ షా తన వీడియోను ఫేక్ చేసినంటే, తన వీడియోను మార్ఫింగ్ చేసినంటే అదంతా ఆషామాషిగా తీసుకునే ఆషామాషి వ్యవహారం కాదని ఆయన ఆగ్రహంతో ఉన్నారు అమిత్ షా. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారు, ఎట్లా టార్గెట్ చేయబోతున్నారు, ఎట్లాంటి కౌంటర్ చేయబోతున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. చూద్దాం మనం కూడా. అమిత్ షా ఈరోజు సాయంత్రం హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగే రోడ్ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆయన ప్రసంగం ఎట్లా ఉండబోతుంది అనేది అయితే అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.